ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెల్లివిరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మొన్ననే నేను కూడా చూసాం, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అని అంటే, ఇరిగేషన్ శాఖను గత 5 సంవత్సరాల పాలన ఎంత విధ్వంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా మాటల్లో చెప్పేవాడు రాయలసీమ బిడ్డ అని. కానీ ఆ రోజు బడ్జెట్లో చూస్తే మరి ఆ రోజు 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే రాయలసీమకు 12,441 కోట్లు ఇరిగేషన్లో కేటాయిస్తే, మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది చూస్తే కేవలం 2,011 కోట్లు మాత్రమే. అంటే ఏ రకంగా అడుగడుగునా కూడా రాయలసీమకి ద్రోహం మరి దగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడో అదే మనకు ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో ప్రత్యేకించి ఏదైతే హంద్రీనివా ఏదైతే ఉందో, ఎందుకంటే ఈవేళ ఉత్తర భారతదేశంలో ఒక గంగా నది, ఒక దక్షిణ భారతదేశంలో ఒక గోదావరి ఏ రకంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుందో ఆ రకంగా ఈవేళ రాయలసీమకు కూడా హంద్రీనివా కెనాల్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు హంద్రీనివా చూస్తే ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి కెనాల్, దగ్గర 732 కిలోమీటర్ల అత్యంత పొడవైనటువంటిది హంద్రీనివా. కృష్ణా నది నుంచి దగ్గర 722 మీటర్ల ఎత్తుకి ఈవేళ కృష్ణా జలాలు తీసుకెళ్లేటువంటి కెనాలు హంద్రీనివా కెనాలు. అటువంటి హంద్రీనివా కెనాలు ఈవేళ రాయలసీమకి ఒక జీవనాడి, ఒక లైఫ్ లైన్. అటువంటి హంద్రీనివాకు సంబంధించి ఆ రోజు 2014, 2019లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివాకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించి పనుల్ని పరిగెట్టించి చేస్తే, మరి 2019, 2024 నేను చెప్పనవసరంలా 5 సంవత్సరాల్లో ఈ హంద్రీనివాకి గత ప్రభుత్వంలో చేసింది 0. మరి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా 2020 మరి జూన్ కల్లా హంద్రీనివా పూర్తి చేస్తానని ఆ రోజు ప్రగల్భాలు చెప్పినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో లేదు. ఇంతకంటే అన్యాయం ఏంటంటే ఆ రోజు 2014, 19లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 3,850 క్యూసిక్ల నీరు వచ్చేటువంటి సామర్థ్యంతో మోటార్లు పెడితే, మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోటార్లు ఆ 3,850 క్యూసిక్ల నీటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. ఇంకా ఎంత అన్యాయం అనంటే ఈ యొక్క నిధులు హంద్రీనివాకు ఇవ్వడం మాటడుంచి, పనులు చేయడం మాటడుంచి, కనీసం హంద్రీనివా మోటార్ల బిల్లులు కూడా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ కరెంటు బిల్లులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయం, ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఏదైతే మొన్న 2024లో మీ అందరి ఆశీర్వాదంతో మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కే కాదు రాయలసీమకు పట్టినటువంటి గ్రహణం కూడా పోయింది. అందుకే మళ్ళీ రాయలసీమకి ఈరోజు మంచి రోజులు వచ్చాయి. అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాయలసీమను ఒక రతనాల సీమగా
మార్చేటువంటి క్రమంలో ఈవేళ అందరినవాకు పెద్దపీట వేస్తూ ఈవేళ బడ్జెట్ని మీరు చూశారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా రాయలసీమ హంద్రీనవాకు 3,800 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనవాకే నిధులు కేటాయించారని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ పట్ల ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధకి అదే ఒక నిదర్శనం. ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో మమ్మల్ని రివ్యూ చేస్తూ ఏదైతే రేపు 2025 జూన్ కల్లా ఈ హంద్రీనవా పూర్తి చేయాలి, ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎన్ని రోజుల్లో అవుతుంది, వారం వారం ఎంత వర్క్ అవుతుందని ప్రతి 15 రోజులకి కూడా మమ్మల్ని సెక్రటరియట్లో రివ్యూ చేస్తూ ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్ మరి 732 కిలోమీటర్లు పొడవునా కూడా ఈవేళ వందలాది వేలాది ఈవేళ మిషనరీతో పనులు చేస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా హంద్రీనవే కాదు, ఈరోజు రాయలసీమ ఈరోజు మే 9వ తేదీ మరి మొండు టెండలు వేసవి కాలం, ఇటువంటి వేసవి కాలంలో కూడా మీరు ఈవేళ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూస్తున్నా, ఒక కృష్ణగిరి అయినా, ప్రత్తికొండ అయినా, ఒక జీడిపల్లి అయినా, ఒక గొల్లపల్లి అయినా, ఒక చెర్లోపల్లి అయినా, ఒక గోరకల్లి అయినా, ఒక అవుకైనా, ఒక గండికోట అయినా, ఒక మైలవరం అయినా, ఒక చిత్రావతి అయినా, ఒక పైడిపాలెం అయినా, ఏ రిజర్వాయర్ని చూసుకోండి. ఈరోజు మే నెలలో కూడా ఆ రిజర్వాయర్లో 55 నుంచి 60% ఈరోజు ఇప్పటికీ కూడా నీళ్లతో నిండి ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వం, రాయలసీమ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే, ఒక్క సంవత్సరం నదుల్లో బాగా నీరు వస్తే, మళ్ళీ 1-2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కురిసినటువంటి సంవత్సరంలో ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిబట్టి దాన్ని రిజర్వ్ చేసుకోవాలని ఆయన మాకు ఈ సంవత్సరం కాలం నుంచి ఇచ్చినటువంటి తర్ఫీదుతోటి రివ్యూస్ తోటే మరి ఈవేళ ఇరిగేషన్ శాఖ పనిచేయడం ద్వారానే ఈరోజు రిజర్వాయర్లు కూడా రాయలసీమలో కూడా నిండు కుండల్లా ఉన్నాయని అంటే అది రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వానికి, అటువంటి నాయకత్వానికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.